Hello everyone and welcome to my channel SRK English Academy. Today I would like to discuss a topic from history of English language. The topic is Grimm's Law. Before going into detail of Grimm's Law, I would like to explain Indo-European language family briefly. And this is the language Indo-European language tree divided into two main groups: Eastern, Western. Again, Eastern sub-branches: Indo-Iranian, Albanian, Armenian, Balto-Slavonic. So Western further divides Hellenic or Greek, Italic, Celtic, Germanic or Teutonic. So this is a very important Germanic or Teutonic language group family for our Grimm's law. So ఈ Germanic or Teutonic group లో మళ్ళీ further divides into three main branches. So North Germanic and East Germanic and West Germanic. So our English subject West Germanic language లో వస్తుంది. So West Germanic language again divided into three branches: High German, Low German, Anglo-Frisian. So all these Proto-Germanic languages include these languages include English, German, Dutch, and the Scandinavian languages. Scandinavian languages: Swedish, Danish, Norwegian, Icelandic, and Farsi. So in this Grimm's law, the Grimm explains how the sound changes took place in all Germanic languages. So that's why this Germanic language is very important. This is last branch of Indo-European language family. So let us see who is Grimm. And so Grimm was a German author, a linguist, philologist, a jurist, and folklorist. So his famous work is Germanic grammar. So what is Grimm's law? So Grimm's law అంటే a set of sound changes describing the development of Germanic languages from Proto-Indo-European languages. సో ఇక్కడ జర్మనిక్ లాంగ్వేజెస్ లో ఏ విధంగా సౌండ్ చేంజెస్ వచ్చేసాయి అనేది, ఆ సౌండ్ చేంజెస్ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో లేవు. వేరే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో లేని సౌండ్ చేంజెస్ జర్మనిక్ లాంగ్వేజెస్ లో ఎలా వచ్చాయి, ఏమొచ్చాయి అనేది ఇందులో. సో ఈ విధంగా కాన్సనెంట్ షిఫ్ట్ ఏ విధంగా జరిగింది అనేది ఇందులో చూస్తాం. అంటే కాన్సనెంట్ చేంజ్ దట్ హ్యాపెండ్ అఫెక్టెడ్ ఓన్లీ జర్మనిక్ లాంగ్వేజ్ అండ్ నాట్ అదర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. అది మనం గ్రిమ్స్ లాలో చూస్తాం. సో మొదట ఈ ప్యాటర్న్ ని రస్క్ ముందుగా గుర్తించాడు, ఏది కాన్సనెంట్ షిఫ్ట్ ని. సో దీన్ని జాకబ్ గ్రిమ్ అనే జర్మన్ స్కాలర్ 1822లో ఇది కోడిఫై చేసి ఫార్ములేట్ చేశాడు లాగా. సో అది అప్పుడు గ్రిమ్స్ లాగా పిలువబడింది. సో ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి జర్మనిక్ లాంగ్వేజ్ కి వచ్చినప్పుడు ఏ విధంగా కాన్సనెంటల్ కాన్సనెంట్ సౌండ్స్ చేంజ్ అయ్యేది అనేది ఇందులో తెలుస్తుంది. సో ఈ ఎక్స్ప్లెయిన్స్ సిస్టమాటిక్ కాన్సనెంట్ షిఫ్ట్స్ ఇన్ జర్మనిక్ లాంగ్వేజెస్ కంపేర్డ్ టు అదర్ ఇండో యూరోపియన్ languages. Other Indo-European languages are Sanskrit, Latin, Greek. So he studied closely. So then he identified that there is a regular shifting of certain series of consonantal sounds in Germanic or Teutonic language. So దాన్ని ఏమనంటే the first sound shifting లేదా the first Germanic consonant shift అన్నారు. సో అందుకే గ్రిమ్స్ లాని the first Germanic consonant shift అంటున్నారు. సో జాకబ్ గ్రిమ్ త్రీ స్టేజెస్ ఆఫ్ చేంజెస్ ని ఐడెంటిఫై చేశాడు, అబ్జర్వ్ చేశాడు. లెట్స్ సీ వాట్ ఆర్ దే. సో వన్, ఎలా అంటే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ లో జర్మనిక్ లాంగ్వేజ్ కూడా ఒక బ్రాంచే. కానీ ఇండో యూరోపియన్ ఈ జర్మనిక్ లాంగ్వేజ్ కాకుండా వేరే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ లో ఉన్న సాంస్క్రిట్, గ్రీక్, లాటిన్ ఈ లాంగ్వేజెస్ నుంచి వచ్చే వరకు జర్మనిక్ లాంగ్వేజ్ లో వచ్చేవారు. చివరి జర్మనిక్ అనేది చివరి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ యొక్క బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ కి వచ్చే వరకు ఏ విధంగా చేంజెస్ అయ్యింది. సో సాంస్క్రిట్ లో ఉన్న సౌండ్, గ్రీక్ లో, లాటిన్ లో ఉన్న సౌండ్స్ జర్మనిక్ లాంగ్వేజ్ లోకి వచ్చే వరకు ఏ విధంగా ట్రాన్సిషన్ జరిగింది,
కాన్సనెంట్ షిఫ్ట్ జరిగింది అనేది ఈ గ్రిమ్ ఇందులో మనకి చెప్తాడు. సో ఫస్ట్ లో ఇండో యూరోపియన్ వాయిస్డ్ యాస్పిరేటెడ్ స్టాప్ సౌండ్స్. సో ఇక్కడ యాస్పిరేటెడ్ స్టాప్ సౌండ్స్. సో యాస్పిరేషన్ అంటే సో ఇది దీస్ ఆర్ కాన్సనెంట్స్ అన్నమాట. జనరల్ కాన్సనెంట్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ విత్ ఎ నోటిసబుల్ పఫ్ ఆఫ్ ఎయిర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అనే సౌండ్ తో మనం ఈ కాన్సనెంట్స్ పలికితే దాన్ని యాస్పిరేటెడ్ అంటారు, యాస్పిరేషన్ అంటారు. సో ఇది ఏంటి అంటే ఇలా it is the release of a burst of air during or immediately after the articulation of a consonant, mainly a stop consonant. So ఇక్కడ stop consonant అంటే ఏంటి అంటే stop consonant is also called plosive. సో plosives అంటే ఏంటి? plosives ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి జనరల్ గా? plosive lips are closed. So when lips are closed, air is blocked in our oral cavity. నోట్ లో ఎయిర్ బ్లాక్ అవుతుంది. దెన్ వి రిలీజ్ ద ఎయిర్ సడన్లీ. సో అప్పుడు వచ్చే సౌండ్ నే ప్లాజివ్స్ లేదా స్టాప్ సౌండ్ అంటారు. సో ఇక్కడ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో ఉన్న భ ఇది యాస్పిరేటెడ్ సౌండ్, పైన సూపర్ స్క్రిప్ట్ లో ఇచ్చాను. సో ఇది యాస్పిరేటెడ్ సౌండ్. సో భ ఢ ఘ అనే యాస్పిరేషన్ సౌండ్ అనుకోండి. సో బికమ్ షిఫ్టెడ్ జర్మనిక్ లకు వచ్చేప్పటికి వాయిస్ స్టాప్ సౌండ్స్ గా చేంజ్ అయింది. సో దిస్ బికమ్ బ, then this become d, then this aspirant become g. So second change, Indo-European voice stop sounds. సో ఆల్రెడీ స్టాప్ సౌండ్స్ అంటే ప్లాజివ్ సౌండ్ అని చెప్పాను మీకు. ఆ వాయిస్ స్టాప్ సౌండ్స్ లో ఈ భ ఢ గ పైన వచ్చిన భ ఢ గ ఈ సౌండ్స్ ట్యూటానిక్ లో వాయిస్ లెస్ సౌండ్స్ గా చేంజ్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ లాగా అయిపోయింది. దిస్ బికమ్స్ ట, దిస్ బికమ్స్ ఖ. ఓకే, సో జర్మనిక్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. కానీ అదర్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో సాంస్క్రిట్, గ్రీక్, లాటిన్ వాటి నుండి ఏ విధంగా ఈ జర్మనిక్ ఆ ట్యూటానిక్ వచ్చేసరికి సౌండ్ షిఫ్ట్ వచ్చిందో ఇక్కడ గ్రిమ్ మనకి చెప్తున్నాడు. సో వాయిస్ లెస్ స్టాప్ సౌండ్స్ ప ఠ ఖ ఏమైంది చూడండి. ఫ ఠ బికమ్స్ ఠ, ఖ బికమ్స్ హ. సో ఇది ఫ్రికేటివ్స్ గా మారిపోయింది. సో 3 మేజర్ షిఫ్ట్స్ కాన్సనెంట్స్ చూద్దాము. పిఐ ప్రోటో ఇండో యూరోపియన్ సౌండ్, ఇది ప్రోటో జర్మనిక్ లో ఏ విధంగా చేంజ్ అయింది. సో ఇప్పుడు నేర్చుకునేది మనం వాయిస్డ్ యాస్పిరేటెడ్ స్టాప్స్ భ ఢ గ. సో భ బికమ్స్ బ, ఢ బికమ్స్ డ, ఘ బికమ్స్ గ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాంస్క్రిట్ భ్రాతలో భ యాస్పిరేట్ సౌండ్ భ మోడర్న్ ఇంగ్లీష్ లో భగా మారింది. అలాగే ధ అనే యాస్పిరేటెడ్ వాయిస్డ్ స్టాప్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఢ సౌండ్ అయింది, డ. అలాగే ఘ అనే ఈ యాస్పిరేటెడ్ వాయిస్డ్ స్టాప్ ప్రోటో ఇండో యూరోపియన్ లో వచ్చేసరికి ఇక్కడికి ఇది ఘ, అదే మోడర్న్ ఓల్డ్ ఇంగ్లీష్ లో ఇది మోడర్న్ ఇంగ్లీష్ లో గెస్ట్ గాగా మారింది. సో అలాగే వాయిస్ స్టాప్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వాయిస్లెస్ స్టాప్స్ ప becomes bha becomes pa. Voice stops becomes voiceless stops. So bha pa, labia Latin lip, duo Latin English lo two. So this dha becomes ta, then gha becomes ka, right? Next, voiceless stops became voiceless fricatives. So pa becomes f, ta becomes f, ka becomes h. So pita in Sanskrit, so it is father, fa, it has fa sound. This pa becomes fa. Then this pa from Latin in modern English fa sound. Then Latin tres becomes three. So ta sound. Okay, this sound. Next, ka becomes ha.
So kentum, this kentum ka becomes ha in 100 in English. So this is a summary of Grimm's law. I have already explained you in previous slides. So PI, Proto-Indo-European sound, PGMC, Proto-Germanic sound. So this is the first, second, third. So these are three changes we have seen in Grimm's law. See, గ్రిమ్స్ లా కొన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అవేంటో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్యులర్ అనే వర్డ్ ఉంది, ఇది కా సౌండ్ ఇక్కడ ఈ గా సౌండ్ గా అయింది, దట్ ఈస్ ఐ. కానీ యాక్చువల్ గా గ్రిమ్స్ లా ప్రకారం ఇట్ షుడ్ చేంజ్ యాజ్ హా. గ్రిమ్స్ లా ప్రకారం కా సౌండ్ గా కాకుండా హా కావాలి, కానీ అలా కాలేదు. సో ఇదొక మనకి డ్రాబ్యాక్ కనిపిస్తుంది. అలాగే లిమిటేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా. కెంటమ్ లో ది స్టార్ సౌండ్ బికేమ్ డా సౌండ్. బట్ యాజ్ పర్ గ్రిమ్స్ లా, గ్రిమ్స్ చెప్పినట్టు అది ఏ సౌండ్ కావాలి, టా సౌండ్ బికమ్స్ త, ఫ్రికేటివ్ కావాలి, కానీ అలా కాకుండా డా సౌండ్ వచ్చింది. సో దీస్ ఆర్ ఎక్సెప్షన్స్ వి సీ ఇన్ గ్రిమ్స్ లా. సో ఇవన్నీ ఈ సౌండ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ ఏమి అనేది తర్వాత కార్ల్ వెర్నర్, అతని యొక్క డిసైపుల్, ఇది మనకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్నే మనం వెర్నర్స్ లా అంటున్నాం. సో అది దేని మీద ఆధారపడింది అంటే, సో ఇట్ ఎఫెక్ట్ ద సౌండ్ చేంజ్, ద పొజిషన్ ఆఫ్ ది accent in the original Indo-European word affected the sound change. So this is the reason.